మోస్ట్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, మీ బంగారు పాదం చింతకు చిన్న మందగా వచ్చి ఉన్నాం. హబక్కూకు గ్రంథమును ధ్యానించుటకు వచ్చి ఉన్నాం. ఈ హబక్కూకు గ్రంథములోని మర్మమైన విషయములను మీరు మాకు తెలియచెప్పండి. మీరే మాతో సూటిగా మాట్లాడండి. ఆత్మకార్యమును జరిగించండి. మమ్మలను సరిచేయండి. వినగల చెవులను, మనస్సును అనుగ్రహించండి. మేమందరము కూడా మీ రాకడ సమయంలో సాక్షార్థమై నిలబడినట్లుగా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హబక్కూకు గ్రంథము 35వ పుస్తకము. పాత నిబంధన పుస్తకాలలో 35, ఇంకా కేవలం 4 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. జస్ట్ 4 books ఆర్ దే. పాత నిబంధన కంప్లీట్ అవ్వడానికి. ఈ హబక్కూ గ్రంథాన్ని రాసిన వారు కూడా హబక్కూకే రాశారు. ఈయన హీబ్రూ ప్రాఫెట్, మైనర్ ప్రాఫెట్, ఒక చిన్న ప్రవక్త. మనకి బాగా తెలుసు పెద్ద ప్రవక్తలు ఎంతమంది అండి? పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 12 మంది. వీరు కాక ఇంకా ప్రవక్తలు ఉన్నారు. కానీ అకౌంటబిలిటీలోకి వచ్చిన వారు మాత్రము 5+12 అని మనము అఫీషియల్గా చెప్తూ ఉంటాం. 628లో క్రీస్తు పూర్వం రాయబడినటువంటి గ్రంథము. 628 BC. స్థలము పాలస్టీనా ప్రాంతం నుండే రాశాడు. ఈయన యెహోయాకీము అనే యూదుల రాజు కాలంలో ఉన్నటువంటి ప్రవక్త. యెహోయాకీము ఎవరండి? యెహోయాకీము ఒక దుష్ట రాజు అని చెప్పచ్చు. ఈజ్ అ బ్యాడ్ కింగ్, వర్స్ట్ కింగ్. ఎందుకంటున్నాను అనగా, ఇర్మియా గ్రంథాన్ని చాకుతో కోసి కుంపట్లో పారేసిన రాజు ఇతనే. గ్రంథాన్నే కాల్చి పారేశాడు. ఒక రాజు, యూదుల రాజు, ఒక ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన గ్రంథాన్ని చింపి కుంపట్లో పారేయడం. ఈ రోజులలో మనము చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలను చింపి హేళన చేసేవారిని చూసాం, తగలబెట్టిన వారిని చూసాం. ఇంకా విచారకరం ఏమిటంటే, కొత్త నిబంధన గ్రంథాలని పాన్ షాపుల్లో పెట్టి ఫ్రీగా ఇచ్చిన గిడియోన్ సంస్థ వారి బైబిల్స్ని పాన్లు కట్టి ఇస్తుంటే నేను చూసి గద్దించాను. ఎవరే నీకు ఇది ఇచ్చిందంటే, సార్ ఎవరో ఇస్తేనే కడతాను, ఎప్పుడు ఆడ పని చేయకు, నీ షాపు నువ్వు కనపడకుండా పోతావని చెప్పాను. నాకు తెలియదు సార్ అన్నాడు. నిజంగానే తెలియదు పాపం. దాని విలువలు ఎవరికి తెలుసండి? బైబిల్ని పాన్ షాప్లో పెట్టి మరి దీన్ని స్టాప్ చేస్తారు. దయచేసి గమనించండి. అలాంటి వ్యక్తులు శాపగ్రస్తులు అవుతారు. అందుకే డోంట్ ప్లే విత్
ది బైబిల్. పరిశుద్ధ గ్రంథములతో ఆటలాడవద్దు. అలా ఆటలాడిన వాడే యెహో యాకీము. ఆ తర్వాత సంగతి మీకు బాగా తెలుసు. రూయిన్ అయిపోయాడు. సరే, ఈ హబక్కూకి సమకాలికలు ఎవరనగా నోట్ చేయండి. ఇర్మియా, జఫన్యా అని చెప్పవచ్చు. ఇర్మియా, జఫన్యా. ఈ పుస్తకాన్ని చదువుతున్నంతసేపు ఓన్లీ 3 చాప్టర్సే ఉంటాయి. అద్భుతమైనటువంటి విషయాలను తండ్రి మనతో ఈ దినాన మాట్లాడబోతున్నాడు. అద్భుతమైన విషయాలు. ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ప్రవక్త దేవునికి మొరపెట్టడం. ఫస్ట్ చాప్టర్లో దేవునికి మొరపెట్టడం. సెకండ్ చాప్టరు దేవదేవుని యొక్క సమాధానం, ఆన్సర్ టు హిజ్ మొర. ఏదైతే విజ్ఞాపన చేశాడో, ఏ అంశాలపైన తండ్రితో విన్నవించుకున్నాడో, వేడుకున్నాడో, వాటికి సమాధానమే సెకండ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ వచ్చేసి ప్రేయర్. థర్డ్ చాప్టర్ ఏంటండి? ప్రార్థన. మరలా చెప్తున్నాను, ఫస్ట్ చాప్టర్ ఏంటండి? మొరపెట్టుట. రెండవ చాప్టరు దేవుని యొక్క సమాధానము. థర్డ్ చాప్టర్ ప్రేయర్, ప్రార్థన. ఈ పుస్తకము నుండి మనము కూడా నేర్చుకోవలసిన విషయాలు ఈ 3. ఏదైనా ఉన్నప్పుడు తండ్రికి మొరపెట్టాలి, రిక్వెస్ట్ చేయాలి, వేడుకోవాలి. అప్పుడు తండ్రి యొక్క సమాధానం కొరకు కూడా మనము ఎదురు చూడాలి. మన ప్రేయర్స్లో ఎదురు చూడం. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రార్థన చేసి మొరపెట్టి పడుకుంటాం. అలా కాదు, ఎదురు చూడాలి. ఆ తర్వాత ప్రార్థన చేయడము. ఈ 3 విషయాల్ని హబక్కూకు మనకి ఈ దినాన నేర్పుతున్నాడు. ఏ విధంగా మొరపెట్టాలి, ఏ విధంగా ఎదురు చూడాలి, ఏ విధంగా ఆత్మపూర్ణులై ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాల్ని తండ్రి మనకి నేర్పుతున్నాడు. ఫస్ట్ చాప్టర్ 1 to 4 వర్సెస్ చదువుదాం. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపుకుందువు? బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నువ్వు రక్షింపకి ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచెనును నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోతున్నది. చాలండి, ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ ప్రవక్త అయినటువంటి హబక్కూకు దేవునికి మొరపెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలండి. ఒక రకంగా తండ్రిని ప్రశ్నిస్తున్నాడు. యెహోవా దేవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? ఐఎమ్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ యూ, రిపీటెడ్లీ. నేను చాలా కాలం నుండి నీకు మొరపెడుతున్నాను, కానీ నీవు నాకు సమాధానం ఇవ్వటం లేదు. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయ్యే చూచుచున్నావు.
ఎక్కడ చూచినను నాశనము బలాత్కారము అగుపడుతున్నది, జగడమును కలహములు రేగుచున్నవి. ఇంతకీ ఈ హబక్కూకు ఎవరి గురించి అడుగుతున్నాడో తెలుసా? తన ప్రజల గురించే. తన ప్రజలు ఎవరు అనగా యూదయ దేశము గురించే. ఇంతకీ గొడవంతా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? తన దేశంలోనే జరుగుతుంది. మన ఇళ్లలో కూడా చూడండి, మన కుటుంబాల్లో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తండ్రికి విన్నవిస్తూ ఉంటాం. ఇక్కడ హబక్కూకు రిక్వెస్ట్ ఎవరి గురించో కాదు, బయట దేశాల గురించి కాదు. జాగ్రత్తగా వినండి. నా దేశములోనే, నా ప్రజలోనే, నా స్వకీయులలోనే, నా కుటుంబాలలోనే బలాత్కారము జరుగుతున్నది, దోషములు జరుగుతున్నవి, జగడములు కలహములు జరుగుతున్నవి. అందువలన మీరిచ్చిన ధర్మశాస్త్రము కూడా నిరర్థకమైపోయింది. న్యాయము ఎప్పుడో ఆగిపోయింది. ఈరోజు అంతే కదా. ఈ రోజులలో మీరు ఆలోచిస్తే అంతే కదా. ప్రవక్త బాధపడుతున్నది తన ప్రజల గురించి, తన దేశము గురించి. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో అక్కడ 5 స్టెప్ ఫార్ములా కనపడుతుంది. 5 విధములైనటువంటి పరిచర్య కనపడుతుంది. కింద నుంచి పైకి చెప్తాను. ఉపదేశకులు, కాపరులు, సువార్తికులు, ప్రవక్తలు, అపోస్తులు. మళ్ళీ చెప్తున్నాను, అర్థమవుతుందండి? కింద నుంచి పైకి ఫస్ట్ ఉపదేశకులు, తర్వాత కాపరులు, తర్వాత సువార్తికులు, తర్వాత ప్రవక్తలు, తర్వాత అపోస్తలులు. ఇప్పుడు మనలో చాలా మంది ఉపదేశకులు ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఏమండి, గుడికి రండి, మీకు నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, మీ కుటుంబాల్లో దీవెనలు కలుగుతాయి, రండి అని చెప్పేదంతా ఉపదేశమే. మొట్టమొదట ఇలా బిగిన్ అవుతుంది పరిచర్య. ఆఫీసులో చెప్తుంటారు, టీచర్స్ అయితే కొలీగ్స్తో చెప్తుంటారు. ఈ ఉపదేశము స్టార్ట్ అయిన తర్వాత వారు పరిశుద్ధాలయంలోకి వచ్చుట, అలవాటుగా ఆదివారాలు మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. అక్కడ కాపర్లు కనపడతారు. ఈ కాపరి పరిచర్య చాలా మహత్తరమైన పరిచర్య. కాపరి మీన్స్ ఇంగ్లీష్లో షెపర్డ్. ఏదో దులిపేసుకొని పోవడం కాదు కాపరి జీవితము, కాపరి పరిచర్య. కాపరి అనగానే రెస్పాన్సిబిలిటీస్ అసలు ఎంతున్నాయో ఎవరు చెప్పలేరు. కాపరి అనేవాడు మొట్టమొదటగా తన సంఘమును, తన గొర్రెలను కాయాలి. కాయడం అనగా ఏమిటండి అనొచ్చు. అన్ని విధాలా వారి గురించి ఆలోచించాలి, వారి కుటుంబాలను సందర్శించాలి, వారి కొరకే ప్రార్థించాలి. వారు ఒకవేళ జబ్బులో ఉన్నట్లయితే వారి కొరకే ప్రత్యేకమైనటువంటి సంఘ ప్రార్థనలు, ఇండివిజువల్ ప్రేయర్స్ కూడా జరిగించాలి. కాపరి అనేవాడు గొర్రెలను అనగా సంఘమును కాయాలి, సంఘమును మేపాలి. ఏం చేయాలండి? కాయాలి, మేపాలి. సువార్తి కూడా అలా కాదు, కేవలం చెప్తాడు, మీరు రండి, మా గుడికి రండి, మీరు వినండి, చక్కటి విషయాలు తెలుసుకుంటారని చెప్తాంతవరకే సువార్తికుడు అంటున్నాను సార్, ఉపదేశకుడు. కానీ కాపరి అలా కాదు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 2-8 వచనాలు చదివినప్పుడు
ఆ తర్వాత చదవండి మీరు. ఆ తర్వాత కూడా ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే చక్కటి మేత, చక్కటి కాపరి ఏం చేస్తాడట? కష్టకాలములో సంఘమును ఆదుకుంటూ ఉంటాడు. అది కాపరి యొక్క రెస్పాన్సిబిలిటీస్. అందుకే కాపరులుగా అందరూ అవలేకపోయారు. అది ఒక గొప్ప దీవెన. కాపరిగా తండ్రి అభిషేకించి ఇచ్చిన ఒక గొప్ప దీవెన. ఇట్ ఈస్ లింక్డ్ విత్ మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాల్లో అంటాడు, పీటర్, నీవు నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము. సమృద్ధి అయిన మేత వేయాలి, వారిని తప్పిపోకుండా కాపాడాలి. అది కాపరి. సువార్థికుడు అనగా బలపరుస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇవాంజలిజం అంటారు. వీరి పరిచర్య కూడా అద్భుతమైన పరిచర్య అని చెప్తాను. కష్టపడి దేవదేవునితో మాట్లాడి ప్రత్యేకమైన రెవల్యూషన్స్ను పొందుకొని ప్రత్యేకమైన రీతిలో సంఘములకు సందర్శిస్తూ బలపరుస్తూ బలహీనమైన సంఘములను బలపరుస్తూ ముందుకు సాగుతూ పరిచర్య జరిగించేవారే సువార్థికులు. అట్టి వారిలో ప్రథముడు మనకి తెలిసి ఎగ్జాంపుల్ ఎవరంటే పౌలు గారు, తిమోతి, తీతుకు, తుకికు, బర్నబా, టైటస్, వీళ్ళందరూ కూడా సువార్థికులే. అద్భుతమైన పరిచర్య చేస్తుంటారు, సంఘాలను బలపరుస్తూ ఉంటారు, ముందుకు సాగుతూ ఉంటారు. ఇకపోతే ప్రవక్త ఇండివిజువల్గా తన గురించి, తన కుటుంబం గురించి ప్రార్థన చేసుకోడు. ప్రవక్తలందరూ కూడా తన ప్రజ గురించి చింత, తన దేశము గురించిన చింత. ఈ ఉపదేశకులు, కాపరులు, సువార్థికుల కంటే కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఎక్కువ అండి? ప్రవక్తకి. మీకు అర్థమైపోతుంది. ఏవో 4 మాటలు చెప్పే ప్రవక్తలను తిరుగుతున్నారు ఈ మధ్యకాలంలో మన మధ్య. వాళ్ళు ప్రాఫిట్స్ కాదు. ప్రవక్తలుగా ఏదో అక్కడ నిమ్మకాయ ఉంది, ఇక్కడ ఎముకలు ఉన్నాయి, అక్కడ బొక్కలు ఉన్నాయి, నీకు పాప పుడుతుంది, నీకు కొడుకు పుడుతున్నాడు, లేకపోతే అక్కడ గాడిద పిల్ల ఎక్కడుంది, మేక పిల్ల ఎక్కడుంది, ఉంగరం అక్కడ దొరికిద్ది. వాళ్ళు ప్రవక్తలు కాదు. ప్రవక్తలు మీన్స్ దే ఆర్ హ్యావింగ్ మచ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎంత బాధ్యతలంటే, నా దేశము, ఇక్కడ ఈయన ప్రవక్త. రియల్ ప్రాఫిట్స్ విల్ వీప్ అబౌట్ దేర్ నేషన్స్. చాలా కష్టం అండి. అందుకే అందరూ ప్రవక్తలు కాలేకపోయారు. ప్రవక్తలు అనేది ఒక గొప్ప అభిషేకము ఫ్రమ్ ది హెవెన్ ఓన్లీ. ఈ రోజుల్లో మనకు కనపడేవాళ్ళు ప్రవక్తలు కాదండి. అవి ప్రవక్తలు అని అనుకుంటున్నారంతే. ప్రవక్తలు అనగా మొట్టమొదటగా, ఇప్పుడు నిజంగా మనలో ఎవరైనా ప్రవక్తలు అంటే పాల్వంచ గురించి ఏడవాలి, కొత్తగూడెం గురించి ఏడవాలి. ఎలా ఏడవాలి? హబక్కూకులాగా ఏడవాలి. అయ్యా, పాల్బంచ గురించి నేను ఎన్ని రోజుల నుంచో ప్రార్థన చేస్తాను, నాకు రెస్పాన్సిబిలిటీ రావట్లేదు ఏంటని. మనం ఏం చేస్తున్నాం? మన గురించే మనం చేయమాయ, మన కుటుంబం గురించే మనం చేయమాయ. కానీ ఇక్కడ యూదయ గురించి ప్రార్థన చేస్తున్నాడు, యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నాడు హబక్కూకు. రియల్ ప్రాఫిట్స్. యెషయా పెద్ద ప్రవక్త. అతను కూడా ఎవరి గురించి? రాజుల గురించి, యెరూషలేము గురించి. ఇర్మియా ఎవరి గురించి? రాజుల గురించి, ప్రజ గురించి. డానియేల్ ఎవరి గురించి? ప్రజల గురించి, పరిశుద్ధాలయము గురించి. హోషియా ఎవరి గురించి? ఇజ్రాయేలీల గురించి, యూదుల గురించి. మీకా ఎవరి గురించి? రాజుల గురించి, యూదుల గురించి.
నహూము నినేవే పట్టణం గురించి, యోనా నినేవే పట్టణం గురించి, హబక్కూకు రాజుల గురించి, తన ప్రజ గురించి, జఫన్యా రాజవంశపు వాడు, రాజుల గురించి, తన ప్రజల గురించి, హగ్గయి పరిశుద్ధాలయం కట్టబడుటకు అహర్నిశలు ప్రార్థించినవాడు, జకర్యా అహర్నిశలు పరిశుద్ధాలయం కొరకు ప్రార్థించిన ప్రవక్త. చూడండి, ప్రాఫిట్స్ అలా ఉంటారు. మొట్టమొదటగా మీరు ఈ 5 సెట్ ఫార్ములాని జాగ్రత్తగా గమనించాలి. ఇందులో మీరు ఏమవుతున్నారో ఆ తపనను బట్టి మీరు ఆ పనులు చెయ్యాలి. 5వది అపోస్తలత్వం. ఇక అపోస్తలత్వం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉపదేశము నుంచి మొదలుపెట్టి హయ్యెస్ట్ పొజిషన్ వరకు కూడా చేయగలిగినటువంటి క్యాలిబర్ కలిగిన వారు. యేసయ్య చూడండి, ఒకే ఒక్క సమరే స్త్రీకి సువార్తను ప్రకటించాడు, నికోడమస్కు ప్రకటించాడు. అదే యేసయ్య మల్టిట్యూడ్స్ను కూర్చోబెట్టి కొండ మీద ప్రసంగాలు చేసి 5,000 మందికి, 3,000 మందికి, మల్టిట్యూడ్స్కి 4,000 మందికి పంచుకుంటూ వెళ్ళాడు. అదే యేసయ్య 3.5 years 4 సువార్తలలో గొప్ప హీ హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్ యాజ్ ఏ బెస్ట్ టీచర్, ప్రీచర్ అండ్ హీలర్. అపోస్తలత్వము ఈ రోజులలో కొందరు అపోస్తులను కూడా పెట్టుకుంటున్నారు. పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఆ పరిచర్య ఎలా ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచించాలంటాను. తప్పేమి లేదు. ఈ 5 డిజిగ్నేటెడ్ దేవుని యొక్క పరిచర్యను తండ్రి ఇచ్చిన రీతిలో పెట్టుకోవచ్చు, సేవ చేయవచ్చు. కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. తండ్రి మన కొరకే వాటిని సిద్ధపరిచాడు అన్నాడు. అందుకే ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో ఇవి మీ కొరకే అన్నాడు. కనుక మన కొరకే ఈనాడు మన మధ్యలో ప్రాఫిట్స్ అవ్వచ్చు, కాపర్లు అవ్వచ్చు, సువార్థికులు అవ్వచ్చు, ఈవెన్ అపోస్టల్స్ కూడా అవ్వచ్చు, అయిన వారు కూడా ఉన్నారు. కానీ రెస్పాన్సిబిలిటీస్ ఖచ్చితంగా అంతగా మనము ఏం చేయాలండి? నెరవేర్చాలి, భరించాలి, ప్రార్థించాలి, అహర్నిశలు కృషి చేయాలి. ఇక్కడ 1 నుండి 4 వచనాలలో తన దేశం ఎలా పాడైపోయిందో ఆయనే చెప్తున్నాడు. ఈనాడు మన ప్రజ కూడా పాడైపోయిందని మనం వేరుగా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఈనాడు ఆలోచించండి, మన వ్యవస్థలు ఏ విధంగా భ్రష్టు పట్టుకుపోయాయో. అందరూ బాధపడుతున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో యువత కూడా. ఈనాడు మీరు ఏ పేపర్లు తిరిగేసినా పెచ్చు మీరిపోయినటువంటి రోగరసం అనొచ్చు, మాదక ద్రవ్యాలు. ఇంకో విషయం చెప్పాలా? కొత్తగూడెంలో మొన్నీ మధ్యనే ఒక అంబులెన్సులో గంజాయి దొరికింది. కొత్తగూడెంలో ఇప్పుడు నిఘా కొత్తగూడెం మీద పెట్టారు. అంబులెన్సులు గవర్నమెంట్ అండర్లో ఉండే అంబులెన్సెస్ని మేనేజ్ చేసి అందులో ఏం పెట్టారండి? గంజాయి రవాణా చేస్తున్నారు. ఎన్ని కోట్లు అని చెప్పి మెన్షన్ చేశారు. లక్షలు కాదు, కోట్లు. అంబులెన్స్ నిండా గంజాయే ఉంది. ఎవరు పట్టుకోరు కదండి కొన్నిటిని. ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, పట్టుకున్నారు. కనుక ఈనాడు మనము కూడా విలపించి ప్రార్థించవలసిన రోజులు వచ్చాయి. అది నేను చెప్తున్నాను. ఇక్కడ మా దేశము ప్రజ పాడైపోయింది దేవా, మీరు ఎందుకు
ఊరకయ్యే చూస్తున్నారు, ఏదైనా యాక్షన్ తీసుకోండి. మరి మనము కూడా ఈనాడు ఫస్ట్ మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన పట్టణాల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అన్న సంగతిని ఈ లేఖనాల ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. హబక్కూకు లాంటి మనస్తత్వం ఈనాడు నీకు నాకు రావాలి. నీ కొరకై నీవు లేవాలి, నీ కుటుంబం కొరకై నీవు లేవాలి, నీ పట్టణం కొరకై నీవు లేవాలి, నీ రాష్ట్రం కొరకై నీవు లేవాలి, నీ దేశం కొరకై నీవు లేవాలి. హబక్కూకు అదే చేస్తున్నాడు. హీస్ ప్రేయింగ్ అన్ టు ది లార్డ్. ప్రభువా యాక్షన్ తీసుకో, ప్రభువా యాక్షన్ తీసుకో. ఈనాడు మనము కూడా ఈరోజు రాత్రి నీ కుటుంబాల కొరకు, నీ కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టు ఫస్ట్. ఆ తర్వాత అదే ప్రార్థనలో మన పట్టణం గురించి, మన రాష్ట్రాల గురించి, మన దేశం గురించి కూడా కంటిన్యూ చేయి. తండ్రి ఆన్సర్ వచ్చింది చూడండి. తండ్రి ఆన్సరు 5 నుంచి 11 వచనాలు చదువుతారా? అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరిగెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరిగెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలత్కారము చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకుందరు. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు. మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలము చేతనే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకుని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. చాలండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్ which was given from the heaven to the prophet. ఈ సమాధానం చూడండి. దేవుడు అంటున్నాడు, ప్రాఫెట్ హబక్కూకు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. ఇదిగో సమాధానం చూడు. ఏమిటా సమాధానం అనగా, నేను ఒక జనాంగములను మీ మీదికి పంపుతున్నాను. వాళ్ళు మామూలు జనాంగములు గారు, క్రూరులు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు క్రూరులు. ఇక్కడ లేఖనమే చెప్తుంది, యాస్టిస్గా చెప్తున్నాను చూడండి. బూది గంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుతున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వములను విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. వారి గుర్రములు చిరతపుల్ల కంటే వేగముగా ఉంటాయి, తోడేళ్ళ కంటే చురుకైనవి. ఇక వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని పంపిస్తున్నాను. తండ్రి సమాధానం ఇచ్చేస్తున్నాడు. నీ ప్రార్థన నేను విన్నాను, దానికి రెమెడీ, ట్రీట్మెంట్ కూడా నేను నీకు తెలియజేస్తున్నాను అన్నాడు. వెంటనే ఈ మాటలు వింటున్న హబక్కూకి ఒళ్ళంతా జలధరించిందండి. ఎందుకనగా వాళ్ళు ఇసుక రేణువులంతా విస్తారముగా వచ్చి నీ దేశం మీద పడిపోతారు. పడిపోయి రాజులను, చూడండి 10వ వచనము, రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నిటినీ పట్టుకుంటారు. తర్వాత మంటి దిబ్బ వేసి వాటిని టోటల్లీ రూయిన్ చేసేస్తారు. రాజులు స్మాష్, అధిపతులు స్మాష్, మిలిటరీ స్మాష్, ఎవ్రీథింగ్ విల్ బి వ్యానిష్. అటువంటి
కల్దీయులను రేపుతున్నాను. ఎవరి మీదకి? యూదులు. యూదయ మీదకి. ఇది రాసింది ఎప్పుడు? 628లో. పంపించేది ఎప్పుడు? 607లో. ఇది ప్రాఫెసీ. 628లోనే 607లో జరగబో సంఘటనలను ప్రస్ఫుటంగా ప్రవక్త నోట తండ్రి లిఖింపజేస్తున్నాడు. ఇది జరుగుతుంది. అర్థమవుతుంది కదండి? వారు భీకర జనము. ఈ విషయాల్ని యెషయా ప్రస్తావించాడు, ఇర్మియా ప్రస్తావించాడు, ఎహెజ్కేలు ప్రస్తావించాడు, ఆమోసు ప్రస్తావించాడు. కానీ పట్టించుకోవటంలా. అంతదాకెందుకు? సెకండ్ కమింగ్ వస్తుంది 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 అని మన బోధకులు క్లియర్గా అనౌన్స్ చేస్తున్నా మనం పట్టించుకుంటున్నామా? నో. తెలుసండి అంటున్నాం కానీ పట్టించుకోవట్లే. జరుగుతుంది కదా, జరిగినప్పుడు చూద్దాం కదా. అంతదాకెందుకండి? ఫోర్కాస్ట్ చేసి ఇదిగో ఈ విధంగా తుఫాన్ రాబోతుంది, ఈ విధంగా ముంచి వేయబోతుంది. ఒకప్పుడు హెచ్చరికలకి ఇప్పటికీ వెరీ 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 క్లోజ్ అండ్ యాక్యురసీ. గవర్నమెంట్సే పట్టించుకోవటం లేదని ఈనాడు ఒక పెద్ద రిప్రజెంటేషన్. ముంచి పారేసింది కదండి. ఖమ్మం కొట్టుకుపోయింది కదండి. కరుణగిరి కనపడలేదు, ఆ తట్టు ఈ తట్టు కనపడలేదు. విజయవాడ అయితే అసలు పూర్తిగా మునిగిపోయింది. సింగనగర్, గొల్లపొడి, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, సొరంగం, విద్యాధరపురం కనపట్లేదు, మునిగిపోయాయి. వాస్తు ప్రకారంగా కట్టుకున్నారేమో ఇళ్ళు, ఏమైనాయి? సిద్ధాంతులు ఏమయ్యారు? కళ్ళ ముందే కొట్టుకుపోతున్నాయి. స్వాతి థియేటర్ మీద ఎక్కి కూర్చున్నారు. వాస్తు ప్రకారంగా కట్టిన థియేటర్లు ఏమయ్యాయి? కొండ చర్యలు కూలిపోయాయి. సింగనగర్ అయితే కనపడలేదు. దాని ఎఫెక్ట్ దాదాపుగా నూజివీడు దాకా వచ్చింది. చూడండి, తండ్రి కన్నెర చేస్తే నీ వాస్తులు ఆగిపోతాయి, రోజులు ఆగిపోతాయి, వారాలు వర్జాలు ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. అదే చెప్తున్నాడు తండ్రి. నేను పంపిస్తే, చూశారా, 19, 20, 21, 2019, 2020, 2021లో కరోనా అనే మహమ్మారి ఏమైంది? తుడిచిపెట్టేసిందా లేదా? చెప్పండి. కోట్లు, క్రోర్స్ ఆఫ్ పీపుల్ షాట్ డెడ్. హఠాత్తుగా పడిపోయారు. ఆ తర్వాత భూకంపాలు, ఇలాంటి కెలామిటీస్ చూస్తున్నాం. అదేవిధంగా నేను కల్దీయులను రేపుతున్నాను. వారు మామూలు కారు. వాళ్ళు వచ్చారంటే మీ రాజులు ఉండరు, నీ ప్యాలెస్లు ఉండవు, నీ అధిపతులు ఉండరు, నీ అధికారాలు ఉండవు. కట్టినవన్నీ కూడా ఏమైపోతాయి? కూల్చేస్తారు. మీకు ఒక విషయం చెప్తాను, కొంచెం పక్కకి వెళ్ళి చెప్తున్నాను. ఇర్మియా ఈ విషయాలు చెబుతూ, ఇదిగో మీ మీదకి ఒక జోరీగా వచ్చుతున్నది. ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే ఎక్కువ టైం దాన్ని తీసుకుంటుందని వదిలేస్తున్నాను. ఎవరు వస్తారట? జోరీగా వచ్చుతున్నది. జోరీగా ఎవరో కాదు, నెబుకద్నెజరే. ఆ జోరీగా వచ్చి మిమ్మల్ని తుత్తు నీళ్ళ కింద కొడతారని చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోవాలా? ఎవరు పట్టించుకోలేదు. అయితే అతనికి మాత్రం తండ్రి ఏమని చెప్పాడంటే, నిన్ను ఎవరు ముట్టుకోరు. చూడండి, ప్రాఫెట్ని ఎవరు, అందరు వింటున్నారు కదా, ప్రాఫెట్ని ఎవరు
ఇంకేంటి, నన్ను ఎవరు ముట్టుకోరు, పోతే పోయారు, పోయిన పేడా పోద్ది. అసలు వీళ్ళు భ్రష్టులు, అసలు ఎంత చెప్పినా వినని వాళ్ళు ఇంకా వీళ్ళ గురించి ఏడ్చేది ఎందుకు అనుకున్నాడా? లేదు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో పడుకొని దిండు తడిసిపోయిందాక ఏడుస్తున్నాడు. అయ్యా, నేను క్షేమంగా ఉంటే ఏం లాభం, వాళ్ళు క్షేమంగా ఉండాలి. అందుకే ప్రవక్త అన్నారు వాళ్ళని. హల్లెలూయా. ప్రవక్త అనగా నా క్షేమము కాదు, ఐఎమ్ హ్యాపీ అనుకొని మనమైతే వెళ్ళిపోయేవాళ్ళం. పోనీ వాళ్ళ గురించి చెప్పాం, ఏడ్చాం, బోధించాం, ప్రకటించాం, ఎవరు వింటలేదు. నా దాన్ని పోతాను, పోయారా? పోలా. ఏడుస్తున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈవెన్ ఎహెజ్కేలు కూడా, డానియేలు కూడా 100 ఏళ్ల వయసులో గోనె పట్ట కట్టుకొని, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2 నుంచి 21 వచనాల్లో ఉంటుంది ఏ విధంగా విలపించాడు. వాళ్ళండి ప్రవక్తలంటే. ఇక్కడ కూడా నేను ప్రార్థన చేసింది వాళ్ళని కొట్టి చంపమని కాదు కదా, నా మొర ఆలకించి నువ్వేదన్నా వేరే రెమెడీ ఇస్తావు అనుకున్నాను, కానీ నువ్వు మాకంటే దరిద్రులను పంపిస్తున్నావు. చూడండి ఇప్పుడు 12వ వచనము. యెహోవా నా దేవా, ఇది పరిశుద్ధ దేవా. వినండి, ఇది రెండవ ప్రార్థన, రెండవ మొర. ఫస్ట్ మొరకు ఆన్సర్ వచ్చింది, రెండవ మొర, ప్రభువా నువ్వు చెప్పింది నేను విన్నా. ఎవరిని పంపిస్తావట? కల్దీయులను పంపించి కొట్టిస్తానంటున్నావు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా, మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. చాలండి, ఇక్కడ ఆగుదాం. నువ్వు మమ్ములను శిక్షించడానికి మాకంటే పనికి మానవుని పంపిస్తున్నావు. వాళ్ళు ఏమన్నా మంచోళ్ళ? అసలు మంచోళ్ళు కాదు, విగ్రహారాధికులు, గర్భాంధులు. అర్థమవుతుంది కదండి. ఒక్కోసారి మనము దారి తప్పి దేవునికి దూరమైనప్పుడు మనల్ని కొట్టడానికి పనికి మానవులనే వాడుకుంటాడు తండ్రి. ఎప్పుడు గుర్తుంచుకోండి, పనికి మానవుని వాడుకుంటాడు. నీ ఇంటి పక్కన నటోరియస్ పర్సన్స్ నీ మీద తిరగబడుతున్నారంటే అర్థం ఏంటంటే నేను సరి చేయడానికి వాడిని వాడుకుంటాను తండ్రి. దారెమ్మడి పోయేటోడు నేను తిడుతున్నాడంటే అర్థం ఏంటంటే నేను సరి చేయడానికి. ఇక్కడ యూదులను సరి చేయడానికి కల్దీలను వాడుకుంటున్నాడు. అయినా దేవా, నీ కనుదోయి, నీ కనుదృష్టి నిష్కల్మషమైనది కదా, అసలు చెడును నువ్వు చూడలేవు కదా. వాళ్ళు భ్రష్టులను నీవే చెప్పితివి కదా. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు వారు వచ్చి సర్వనాశనం చేస్తారని కూడా నువ్వు చెప్పావు కదా. ఇది న్యాయమేనా ప్రభువా? చెప్పండి, న్యాయమా? మీరు ప్రేమ కలిగిన వారు కదా, కరుణ వాత్సల్యత కలిగిన వారు కదా. దానియేలు 9:9 ప్రకారంగా, విలాప వాక్యంలో 2:23 ప్రకారంగా మీరు ఇంత మంచివారు కదా. విలాప వాక్యంలో 3:22 ప్రకారంగా అంత వాత్సల్యత మీరు ఏ విధంగా మా ఎడల వదిలివేశారు తండ్రి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? గర్భాంధులై వాళ్ళు అనుకుంటున్నది ఏంటో తెలుసా? మీరు పంపించారనుకోవట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేమే ఏమనుకుంటున్నావు? మా బలము, మాకున్న శక్తి. ఇక్కడ చూడండి 11వ వచనంలో, తమ బలముని తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులగుదురు. వాళ్ళకి ఏంటంట ఇంతకీ? వాళ్ళ బలం అంతా వాళ్ళ దేవతల నుంచి వచ్చింది అనుకుంటున్నారు. అసలు నెబ్కద్నెజర్ కల్దీయుల రాజు ఒకవైపు అష్షూరును కొట్టాడు,
అషూరును కొట్టిందే ఇతను, ఇంకా చుట్టుపక్కల దేశాలను కొట్టిందే ఇతను. కొట్టి ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను ఎంత బలవంతుడను. దేని గురించి? తన దేవతలను బట్టి అనుకుంటున్నాడు అతను. అందుకే ఇక్కడ మీరు 15 నుంచి 17 వరకు చదివినప్పుడు, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉర్లు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చాలండి. ఒకవైపు అషూరును కొట్టాను, ఒకవైపు తూర్ను కొట్టాను, ఒక సీదోను కొట్టాను, మరి ఒకవైపు ఐగుప్తుని కొడతాను, ఇప్పుడు యూదని కొడతాను, ఆ పక్కన ఏలామును కొడతాను. చూసారా? అదంతా నా బలమే, అదంతా నా బలమే. చూడండి 16వ వచనం. కావున వల వలన మంచి భాగము పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలలకు ఏం చేస్తున్నాడు? బలులు. వాడు అట్లా అనుకుంటున్నాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుంది అనుకుంటున్నాను. వాడినేదో పోయి కొట్ట అనేసరికి అంత, మనం ఏదో ఎవడో వచ్చి కాసేపు నేను 4 మాటలు తిట్టిపోయేసరికి వాడిని తిట్టగలిగినటువంటి బలం నాకుంది, నా దేవత ఇచ్చిందని అనుకున్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. తర్వాత సంగతి వాళ్ళకి తెలుస్తుంది. కనుక ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నది ఏమిటి? మీ యాక్షన్ ఏమిటి? వాళ్ళేమో వాళ్ళ దేవతల వలన, వాళ్ళ బలము వలన వాళ్ళు గర్వాంధులై మాకు మేమే ఇదంతా చేయగలమని అనుకుంటున్నారు. ఒకప్పుడు సెన్హరీబ్ అలానే అనుకున్నాడు కదా. ఏమండి? హిజ్కియా మీదకి, నీ దేవుడెక్కడో రమ్మను, కావాలంటే నా ఇనపరాలు ఇస్తాను, నా గుర్రాలను నీకు ఇస్తాను, నీ దగ్గర రౌతులు ఉంటే వాటి మీద ఎక్కి నా మీదకే ఫైట్ చేయి దమ్ముంటే అని సవాలు విసిరాడే. ఏమైపోయారు? చెప్పండి. కొంతవరకు వస్తారు. ఇప్పుడు మీకు మొదటి చాప్టర్ అర్థమైన వాళ్ళు చెయ్యి ఒకసారి లేపి చెప్పండి. ఏమి లేదు, సింపుల్. హబక్కూకు తన దేశములో తన ప్రజ కొరకే ప్రార్థన చేశాడయ్యా, నా ప్రజలందరూ పాడైపోయారు, ధర్మశాస్త్రము ఏ మాత్రము కూడా పాటించటం లేదు, పట్టించడం లేదు. మీరేం చేస్తారంటే, దేవుని సమాధానం ఏమిటంటే, నేను ఆల్రెడీ కల్దీలను రేపుతున్నాను, వాళ్ళు వస్తారు కొట్టి పారేస్తారన్నాడు. ఈ మాట విన్నాక మళ్ళీ మొదలుపెట్టాడు, అయ్యా వాళ్ళు మాకంటి చండాలు, ఏదో పెనం మీదకి వెళ్ళేసి పొయ్యిలో పడ్డారని ఏదో నానుడు చూసారా? అలా ఉంది మా పరిస్థితి. వీళ్ళేనేమనుకుంటే వాళ్ళు మరీ చండాలుడు, మీ మీద కష్టపడి వాస్తు ప్రకారంగా వీటి ప్రకారంగా ఇల్లు కట్టుకుంటే మొత్తం కూల్చేసిపోయేటట్టున్నారు అని మళ్ళీ ఏడు మొదలుపెట్టాడు. మొదలుపెట్టి దీనికి ఏ సమాధానం ఇస్తారని మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టాడు, ఎదురు చూపులు మొదలుపెట్టాడు. అదే 2వ అధ్యాయంలో ఉన్న వివరణ. మనము కూడా మనకున్న సమస్యలను ప్రార్థన విజ్ఞాపన రూపంలో తండ్రి ఎదురుగా పెట్టి డమాలను పడిపోకుండా, మన అలవాటు కదండి, వెంటనే పడిపోకండి, ఎదురు చూడండి. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎదురు చూడండి. వెయిట్ ఫర్ 10 minutes అట్లీస్ట్. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రభు ఏమన్నా చెవులు రిక్కించి మరీ వినండి, తండ్రి మాట్లాడతాడేమో. అంత మంచివాళ్ళు మన మధ్యలో ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిటిక్ అనాయింట్మెంట్. ఖచ్చితంగా మాట్లాడతాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఉబ్బుసుకుపోక బైబిల్ స్టడీ, ఏదో ఆదివారం టైంపాస్కి గుడికి రావడం కాదు. ఖచ్చితంగా తండ్రి కార్యాలు జరుగుతాయి. చెప్పండి, తండ్రి కార్యాలు జరుగుతాయి. లేకపోతే ఎందుకండి టైం వేస్ట్? ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్. ఇక 2వ అధ్యాయంలో ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఇందుననుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. చూడండి,
ఈయనకి ఇంకా మనసులో సంశయం అలానే ఉండిపోయింది. తండ్రి చెప్పి పారేశాడు. ఈ విధంగా జరిగిపోతుందని రాశాడు. రాసిన తర్వాత ఇతనికి మళ్ళీ మొదలుపెట్టాడు, ప్రభువా వాళ్ళు మరీ మూర్ఖులు, వాళ్ళు వస్తే మా బ్రతుకులు ఏమైపోతాయో అనే ఆందోళనగా ఉంది, మీరు ఏం సెలవిస్తారో నాకు చెప్పండి అని ఇప్పుడు వింటున్నాడు, కనిపెడుతున్నాడు. వినుటకు ఒక నమ్మిక ఏర్పరచుకున్నాడు. మనము కూడా మన ప్రార్థన ఎంతసేపని చేయండి, 1/2 అవర్ చేయండి, 45 మినిట్స్ చేయండి, 1 అవర్ చేయండి, తర్వాత ఎదురు చూడండి ప్రభువా ఏం సమాధానం ఇస్తాడు అని. ఇది అలవాటు చేసుకోండి. మన తండ్రి మాట్లాడే తండ్రి, మన తండ్రి మాట్లాడే తండ్రి. మీకు చిన్న విషయం చెప్తాను. మరియ తల్లి ఎంత నీతిమంతురాలండి, అంత నీతిమంతురాలు కనుకనే గబ్రియేలు దూత వచ్చి మరియ తల్లి ఎదురుగా నిలబడి మాట్లాడడం చూశాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 28 నుంచి 35 వచనాల్లో. ఆ తర్వాత ఎప్పుడు కూడా గాబ్రియేలు దూతకు మళ్ళీ మరియమ్మకి కనపడలే దూత. ఆ తర్వాత కనపడింది ఎవరికి తెలుసా? యేసేపుకి. యేసేపు ఎంత నీతిమంతుడు చూడండి. ఆ తర్వాత మాట్లాడిందంతా యేసేపుతోటే. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం కానివ్వండి, 19వ వచనం కానివ్వండి. యేసేపునకు దర్శనములో మళ్ళీ దూత వచ్చి, యేసేపు గెటప్, ఈ విధంగా చేయి, ఆ విధంగా చేయి. కనుక నీతోడు కూడా తండ్రి మాట్లాడతాడు. ఒక మరియ తల్లితోటే మాట్లాడతారేమో అని యేసేపు అనుకోనుంటే యేసేపుతోడు మాట్లాడేవాడు కాదా తండ్రి? చెప్పండి. యేసేపు ఎంత నీతిమంతుడో, మరియ తల్లి ఎంత నీతిమంతురాలో మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మత్తయి సువార్తలోని. అంత మాత్రమే కాదు, జకర్యాతో మాట్లాడలేదా యాజకుడు? చెప్పరు. ఎలిజబెత్తో మాట్లాడలేదా తండ్రి? మనం ఎందుకు తక్కువగా చేసుకుంటున్నాం? ఇంత కష్టపడి మనం ఎందుకు ఈ మాటలు మాట్లాడుకుంటున్నాం అంటే, నీ హృదయములో నేను కూడా తక్కువ దానని కాదు, తక్కువ వాడను కాను అనే ఒక ఫీలింగ్ని డెవలప్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఫీలింగ్ ఎస్, అవర్ గాడ్ ఈజ్ మైటీ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. అంతేగాని ఏవో 4 మాటలు చెప్పాం, విన్నాం, వెళ్ళిపోయాం. నో 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 నో. అప్పుడు తండ్రి కనిపెట్టినప్పుడు చెప్పింది ఏమిటంటే, 2వ వచనంలో, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. ఆగమ్మ. వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు. నీవు కూడా కనిపెట్టు, తండ్రి నీతో మాట్లాడతాడు. నేను చాలా విషయాలు తెలుసుకునే మీకు చెప్తున్నాను. తండ్రి ఏ విధంగా తెలియజేస్తాడో నీ యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది. బట్ డెఫినెట్లీ హీ విల్ గివ్ యూ ఆన్సర్స్. ఖచ్చితంగా ఇస్తాడు, పర్ఫెక్ట్గా ఇస్తాడు. ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు అలాట్ యువర్ టైం. కొంత సమయాన్ని వెచ్చించు. ఏమంటున్నాడు ఇప్పుడు 2వ వచనంలో? చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగునట్లుగా నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. నేను ఏదైతే 1వ అధ్యాయంలో చెప్పానో పెద్ద పెద్ద అక్షరాలతో రాయమన్నాడు. ఏంటంటే అందులో పెద్ద పెద్ద అక్షరాలతో రాయమన్నది? కల్దీయులు వచ్చుతున్నారు, పిచ్చ పిచ్చగా కొట్టిపోతారు. మనం కూడా చూస్తుంటాం కదండి. ఖమ్మము ఇంకా 20 కిలోమీటర్స్ అని పెద్ద బోర్డు పెడతాడు. అంటే ఏంటి అర్థం? 20 కిలోమీటర్ల ఖమ్మం ఉందని. పెద్ద బోర్డులు ఎందుకు పెట్టాడు? ఖమ్మం వస్తుందిరా బాబు, ఇంకా నిద్రపోకని. ఇక్కడ ఎందుకు పెట్టమంటున్నాడు? కల్దీలు వస్తున్నారు. పెద్ద బోర్డు రాయి. పరిగెత్తినా కూడా బామ్మో కల్దీలు వస్తున్నారట. కల్దీలు వచ్చి తుప్పనాశనం చేస్తారట, పూర్తిగా పడగొట్టేస్తాడట, నిర్మూలన చేస్తారట. పెద్ద పెద్ద పరిగెత్తినా కానీ చదివేట్టుగా కనపడేట్టుగా రాయమన్నాడు.
మంచిది అన్నాడు. తర్వాత ఏమన్నారు మేడం? 3వ వచనం. ఆ దర్శన విషయము పెద్దగా చదవండి చక్కగా. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. చూసారా? ఆ దర్శన విషయం ఏదైతే 1వ అధ్యాయంలో నేను చెప్పానో, ఏ కల్దీలైతే వస్తారని చెప్పానో, అది ఖచ్చితంగా నిర్ణయ కాలమున అనగా 607లో, ఇప్పుడు 628 కదా, 607లో ఖచ్చితంగా వస్తాడు 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 వస్తాడు. పెద్దగా రాయి, పెద్దగా పెద్దగా, ఇది కూడా చాలదు, పెద్దగా రాయి. చదవండి అమ్మా. సమాప్తమగుటకై ఆతరపడుచున్నది. చూసావా? సమాప్తమగుటకై, ద వర్డ్ ఎంత ఆతరపడుతుందంటే తప్పకుండా జరుగుతుంది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. చూసారా? అది తప్పక జరుగు. చాలండి. ఇక తప్పకుండా చెప్పరు, తప్పకుండా జరుగును. సెకండ్ కమింగ్ కూడా అంతే. నిజంగా వస్తాడండి యేసయ్య. చూడు, పెద్ద పెద్ద అక్షరాలతో, అందుకే మనం కార్ల వెనక రాసుకున్నాం జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని. చూడు, వస్తాడు, తప్పకుండా వస్తాడు, తప్పకుండా వస్తాడు. పెద్ద పెద్ద అక్షరాలతో రాయి. అప్పుడు ఇప్పుడు మనం కూడా చేయాలి ఆ పని. ఇప్పుడు మనం చేయవలసింది సెకండ్ కమింగ్ గురించి. ఎస్, హీ విల్ కమ్. నువ్వు మారు మనసు పొందావా? బాప్తిస్మము తీసుకున్నావా? సిద్ధపడ్డావా? యువర్ డెస్టినీ ఈజ్ ఎస్కటాలజీ. నీవు ఖచ్చితంగా పరలోక రాజ్యములోనికి వెళ్ళాలనే తండ్రి యొక్క కోరిక. రాయి పెద్ద పెద్దగా, ప్రకటించు పెద్ద పెద్దగా అంటున్నాడు తండ్రి. అప్పుడు అలాగూ, ఇప్పుడు ఇలాగూ. అయితే నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకును. చూశారా? ఎవరన్నా రాని, ఎవరన్నా పోని, విశ్వాసులు ఉన్నట్లయితే మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆడు కల్దీలే రాని, అశూరీలే రాని, ఎక్స్ రాని, వై రాని, జెడ్ రాని, కానీ నీతిమంతులు మాత్రము ఖచ్చితంగా బ్రతుకుతారు. కరువు వచ్చాయి, కాటకాలు వచ్చాయి, 10 సూచనలు జరిగాయి, కానీ గోషణ దేశంలో ఒక్క సూచన కూడా వారిని ఏమీ చేయలేదు. నీతిమంతులుగా తండ్రి ఎవరికైతే ప్రొటెక్షన్ ఇస్తున్నాడో, ఎవరినైతే కాపాడాలనుకుంటున్నాడో వారిని కాపాడుకుంటాడు. సెకండ్ కమింగ్లో కూడా తండ్రి మనలను కాపాడుకుంటాడు. శ్రమల కాలంలో నేను కాపాడుకుంటాను అంటున్నాడు కదా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో ఖచ్చితంగా కాపాడుకుంటాడు. ప్రొవైడెడ్ విశ్వాసం ఉండాలి. అందుకే అబ్రహామునకు విశ్వాసం ఉన్నది కనుకనే అతడు దేవుడి స్నేహితుడని చెప్పరు, సాక్ష్యము పొందుకున్నాడు. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2 21 and 23. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21, 23 వచనాల్లో ఆయన సాక్ష్యం పొందాడు. బుక్ ఆఫ్ రోమ్ చాప్టర్ 4 verse 3. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన విశ్వాసి కనుక ఆయన దేవునిచే ప్రేమించబడ్డాడు. మరి నీవు ఆ విశ్వాసం కలిగి ఉన్నావా? ఆర్ యు హ్యావింగ్ దట్ ఫెయిత్? ఎందుకు నీలో ఆ విశ్వాసాన్ని పెంచుకోలేకపోతున్నావు? అదైపోతుందట, ఇదైపోతుందట, కానీ నిన్ను రక్షించుకుంటాను ఎందుకనగా నీకు ఆ విశ్వాసము ఉంటే. ఇక్కడ అదే మాట అన్నాడు. 4th చూడండి ఏమనుందో. వారు అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చాలు. అంతేగాని కిందనే ద్రాక్షారసం కొట్టి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అదే లోకమని ఇదే జీవితమని యెషయా గ్రంథం 5:11 కూడా ఉంటుంది. సామెతల గ్రంథం 30 అధ్యాయము, సామెతల గ్రంథం 31 అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ద్రాక్షారసమే, మందే, బంగే, నల్ల మందే,
ఇది కాదు లోకం. విశ్వాసముతో జీవించండి. విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా ఎంచండి, సిద్ధపడండి. అలనాడు ఇది మనకు దృష్టాంతంగా ఉంచాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా మనకు బుద్ధి కలగడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికే హబక్కూకు. నీవు మారాలి, నీవు ఖచ్చితంగా మారాలి. నీ కొరకై మారాలి, నీ కుటుంబం కొరకై మారాలి, నీ స్థితిగతుల కొరకై మారాలి. అంతేగాని నీది కాని దాన్ని ఆక్రమించి పొద్దున్న లేచి వాణ్ణి ముంచి వీణ్ణి ముంచి 5 అంతస్తులు 10 అంతస్తులు 11 అంతస్తులు కట్టుకున్న వారితో మాట్లాడుతున్నాడు తండ్రి. నీ ఇటుకలు నీ రాళ్ళు నాకు మొరపెట్టుతున్నవి అన్నాడు. ఇక్కడనే అన్నాడు చక్కగా. మీరు ఇదంతా చదవండి, ఇదంతా కూడా నాకు మొరపెడుతున్నాయి. చూడండి 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చాలు బ్రదర్, 11 అంతస్తులు తండ్రికి మొరపెడుతున్నాయి. బ్లాక్ మనీ, వైట్ మనీ, నీ ఒక్కనికి 11 అంతస్తులు అక్కర్లా. వీటన్నిటినీ కట్టుకొని 18 నుంచి 20 వచనాల తర్వాత చదవండి. ఏమనంటున్నాడు అక్కడ? చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనం ఏమి? మూగ బొమ్మని చేసుకొని, చదవనక్కర్లేదమ్మా, మూగ బొమ్మని చేసుకొని వెండి బంగారములతో దాన్ని తయారు చేసుకొని పోత విగ్రహములను ఏర్పరచుకొని వాటిలో ఏదో శ్వాస ఉన్నదని అనుకొనుట వలన ప్రయోజనమేమి? కొయ్య కర్ర మాట్లాడునా? అవి రూపించబడినవే తప్ప వాటి యందు ఏ శ్వాస లేవు. అవి ఒలకవు, అవి పలకవు, అవి ఏమీ చెయ్యలేవు. కనుక వాటి యందు మీరు లక్ష్యం ఉంచకండి అని కీర్తన 97:7లో కూడా చెప్పాడు. ఇక్కడ చెప్తున్నాడు, మోసపోకండి. ఈ పని ఎవరు చేస్తున్నారు? ఇజ్రాయేలీలు చేస్తున్నారు, ఆ యుద్ధానికి వచ్చేవాళ్ళు చేస్తున్నారు. ఇద్దరికీ చెప్తున్నాడు. కానీ బాగా నచ్చింది ఏమిటంటే 14వ వచనము. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గుర్చిన జ్ఞానముతో నిండియుండును. అది ఈనాటికి కూడా ప్రపంచమంతటా కూడా దేవదేవుని యొక్క జ్ఞాన మహత్యముతో నిండిపోయి ఉన్నది. ఈనాడు చిన్న చిన్న పిల్లలు అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు చక్కటి ప్రసంగాలు చేస్తున్నారు. ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి మీరు ఒకసారి చూడండి. సరే, తప్పిపోయినోడు తప్పిపోయారు, అది వేరే విషయం. బట్ అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. జ్ఞానముతో తండ్రి నింపేస్తున్నాడు, స్పీడప్ చేస్తున్నాడు. ఈ బైబిల్ స్టడీని జరిగించడంలో కూడా ముఖ్య ఉద్దేశం మీరు కూడా ఆ విధంగా వాడబడాలి. మరొక హబక్కుకు తయారవ్వాలి, మరొక జఫన్యా తయారవ్వాలి, మరొక ఇర్మియాలా తయారవ్వాలి. తండ్రి మాట్లాడేలా తయారవ్వాలి. అనేక విషయములు తండ్రి 2వ చాప్టర్లో మాట్లాడాడు. వాటన్నిటినీ రికార్డ్ చేశాడు. నీవు ఏది చేసినా వ్యాపారం చెయ్యి, ఉద్యోగం చెయ్యి, ఏ వృత్తిలో ఉన్నా నీవు ఎథిక్స్ని మర్చిపోకు, నీతిని వదిలిపెట్టకు. నీకు నీ నీతే శిరోభూషణముగా మిగిలిపోతుంది. యువర్ స్కిల్ఫుల్ నేచర్ విల్ బి డెవలప్డ్ ఓన్లీ వెన్ యు ఆర్ హ్యావింగ్ సేక్రెడ్ హార్ట్. నీ శుద్ధ హృదయాన్ని ఉంచుకో, గద్దించు,
పాపము చేయకు, కోప్పడు, సరిచేయి. ప్రవక్తల డ్యూటీ అది. అందుకే చూడండి, దావీదు రాజు, నాతాను వచ్చి దావీదా యు ఆర్ డూయింగ్ మిస్టేక్ అన్నాడు. దావీదు ముందు నిలబడే అర్హత నాతానికి మామూలుగా అయితే ఎక్కడదండి. మిస్టర్ కింగ్, యు ఆర్ డూయింగ్ మిస్టేక్, యూ డిడ్ మిస్టేక్. అట్లా ఏమిటదని అడిగాడు. రాజులు విన్నారు, కొందరు హెడ్ స్ట్రాంగ్గా పోయారు. అలా పోయిన వాడే ఉజ్జియా. మనము కూడా దేవుని వాక్కులకు లోబడదాం, తప్పక లోబడదాం. ఇక్కడితో నీ జీవితం ఎండ్ అవటం లేదు. వీఆర్ హ్యావింగ్ బ్రైట్ అండ్ ఫ్యూచర్. ఇక్కడ ఉన్నంతకాలము మాదంటే అయిపోయింది, కానీ మీకు ఇంకా స్టిల్ యూఆర్ హ్యావింగ్ 40 to 50 years ఆఫ్ ఏజ్. 40-50 సంవత్సరాల జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? తెలిసి ఎందుకు పాడు చేసుకుంటారు? శాపాలు ఎందుకు కొని తెచ్చుకుంటారు? ఇక 3వ అధ్యాయంలోనికి వస్తున్నాను. ఈ 3వ అధ్యాయము ప్రవక్త యగు హబక్కూకు చేసిన ప్రార్థన. ఇదేంటండి? అందరు చెప్పాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అని రాసి పక్కన పాడదగినది అన్నాడు. అనగా చూసారా, పక్కనే ఏమన్నాడండి? వాద్యములతో పాడదగినది. ఈ రోజులో ఒక డాక్టర్స్ కూడా కొన్ని వచ్చాయి, వాద్యాలు అక్కర్లేదు, పాటలే పాడొద్దు. మరి వాళ్ళకి వచనాలు మరి చదివి వినిపించాలి పెద్దగా. ఏదైనా అతి మంచిది కాదు. ఇక వాయిద్యాలంటే ఇక దాన్ని ఏ విధంగా కొట్టాలో, పాడమంటే ఏ విధంగా పాడాలో అవి దృష్టిలో పెట్టుకోకుండా అన్నారేం పాపం వాళ్ళు, శృతి మించి రాగాన పడుతుందని. అలా కాకుండా 150 కీర్తనలు కూడా రాగయుక్తముగా పాడదగినవని ప్రతి కీర్తన పక్కనే రాగముల యొక్క పేర్లు కూడా లిఖించడం మనం చూసాం. ఇక్కడ ఇది పాట అనడానికి పక్కనే మీకు సెల అనే మాట కనపడుతుంది. చూడండి, పక్కన ఏం కనపడుతుంది? 9వ వచనంలో చూడండి. నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు అంటే సెల అని ఉంది. ఏమనుందండి? సెల. సెల. ఈ సెల అనే మాటకు అర్థం ఏమిటంటే ఆగి చూసి సాగమని. అంటే మన దగ్గర మ్యూజిషియన్స్ ఉన్నారు కదండి, శివ గారు, తర్వాత మన బబ్బులు, వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే పాట పాడిన తర్వాత ఇంటర్వీనింగ్ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు, శృతి లేక లయ ఇస్తూ ఉంటారు. అది ఇవ్వడం కొరకు ఆ బ్యూటీ అంతా అక్కడనే ఉంది. పాటలో బ్యూటీ అంతా మొదలుపెట్టి చివరిదాకా గార్ధపంలా కాకుండా కొందరు గొంతెత్తే పారిపోవాలనిపిస్తుంది చూసారా, అలా కాకుండా సెల అనగా ఆగుము, వినుము, చూడుము అంటే కొంత అబ్జర్వ్ చేస్తూ ముందుకు సాగమని చెప్పే మాటనే సెల అంటారు. నోట్ చేయండి, సెల మీన్స్ ఆగుము, వినుము, చూడుము. ఇంకొక మాట ఉంది, హిగ్గాయన్ సెల అని. దాన్ని ఏమంటారండి? హిగ్గాయన్ సెల. హిగ్గాయన్ సెల అనగా కోరస్, అందరు కలిసి పాడడం. అర్థమైన వాళ్ళు ఒకసారి చేయి పైకి లేపండి. సెల అనగా పరిగెత్తకుండగా బబ్బులు కొట్టేది, శివ ఇచ్చే బిట్టు తీసుకో, మరి కంటిన్యూగా పరిగెత్తకు అని. ఇక హిగ్గాయన్ సెల అనగా అందరు కలిసి పాడాలి. అందరు సంఘమంతా కలిసి పాడితే ప్రభుకి మహిమ చెల్లుతుంది. ఈ పని దేవదూతలు చేశారు పరలోకంలో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాల్లో అందరూ కలిసి పాడేవాళ్ళు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో
1,44,000 మంది కలిసి ఒకే ఒక పాట దేవుని ముందు పాడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. 1,44,000 ఒక పాట, కొత్త కీర్తన పాడేవాళ్ళట. పెద్ద పెద్ద గరిస్తే అసలు తండ్రి దేవుడే పారిపోయేలా వాళ్ళ. ఎంత చక్కగా, మృదువుగా, వినసొంపుగా, ఒకే రాగంతో, ఒకే హృదయంతో, ఒకే మనసుతో, ఒకే చక్కగా పాడడం అనేది చూసారా. మన చర్చెస్లో కూడా చక్కగా పాడుతుంటే వినాలనిపించేలా పాడడము. మన మధ్యలో చైతన్య అమ్మాయి ఎంత చక్కగా పాడద్దండి, ప్రొఫెషనల్ సింగర్లా మన మధ్యలో పాడుతున్నారు కదా. మన పాస్టర్స్ చక్కగా పాడుతున్నారు. ప్రైజ్ అండ్ వర్షిప్ చేసిన విజయ్, సందీప్, వీళ్ళందరూ పాడుతున్నారు కదా. ఆ వినసొంపుని సెల, హిగ్గా అండ్ సెల అని చెప్పాడు. ఇప్పుడు ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయి. ఇది ఎప్పుడు న్యూ ఇయర్కి వాడుతుంటాం మనం, కానీ ఇక్కడ నేను వేరుగా చెప్తున్నాను. ఈ డైమెన్షన్ వేరు, ఆ డైమెన్షన్ వేరు. పాస్టర్స్ దాని యొక్క పరిస్థితులను బట్టి వాడుకుంటారు. ఇక్కడ యెహోవా, నీ సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు. సరే, నువ్వు చెప్పేశావు తప్పకుండా జరుగుతుందని తేల్చేశావు కనుక అట్లీస్ట్ నీ సంవత్సరములలో మా పైన కృపా కనికరములతో, వాత్సల్యముతో కొంచెమైనా ఏమండి బతిమలాటండి. జరిగేది జరుగుతుంది, కొట్టేదేదో చిన్న దెబ్బ కొట్టండి పోని. చూసారా, తండ్రి తప్పు చేసిన కొడుకును కొట్టడానికి ఒక పెద్ద కర్ర తీసుకుంటే వెంటనే తల్లి పరిగెత్తుకొచ్చి ఆ కర్ర తీసే చీపురు పిల్లసుద్ది, దీంతో కొట్టండి అని. ఎందుకనంటే దెబ్బ తగలదని. అట్నే ఈయనేమంటున్నాడు చూడండి, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము, నాకు తెలియజెప్పు. ఇంకొకటి, కోపించుచునే, ఏం మాట అండి, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. నీ కోపం వస్తుంది, మా పైన వస్తుంది. ఏమండి, దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహాలు పెట్టుకొని మొక్కుతున్నారు. ఎవరికైనా కోపం రాదండి? చెప్పండి, మీరే చెప్పండి, మీరు చెప్పండి, కోపం రాదా? ఈజిప్ట్ నుంచి వస్తుంటే అందరి దగ్గర బంగారం నేను ఇప్పిస్తున్నాను తీసుకోమంటే అందరు దాదాపుగా కిలోలు బంగారం తెచ్చుకున్నారు. అందరి దగ్గర ఏముందండి? బంగారం ఉంది. మరి ఆ బంగారంతో సంతోషంగా తన కుటుంబము జీవించాలి కదా. మరి ఏం చేశారు? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం, కొంచెం పెద్ద కదా అండి, 16, 17. నేను నీకిచ్చిన బంగారువియు వెండివియు నైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. చాలా అక్కడ నుంచి 40 సంవత్సరాలు ఒక్క దొంగ కూడా ఎత్తుకుపోకుండా ఒక్క గ్రాము కూడా పోలా. ఏమండి, ఎంత బంగారం ఉండానో అంత బంగారాన్ని 40 సంవత్సరాలు వీడు తిరుగుతున్నా దొంగతనం జరగల, ఒక్క గ్రాము బంగారం పోలా. అంత బంగారం నీకే ఇస్తే చివరికి ఏం చేశారు? విగ్రహాలు చేసుకొని వాటికి మొక్కడం మొదలుపెట్టారు. తండ్రి కోపం వస్తుంది, తండ్రి కోపం వస్తుంది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 44వ వచనం, అందరు నోట్ చేయండి. ఇది ఇర్మియా 48:44. నలభై 44. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకొందురు. మోయోబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, మీరు ఎక్కడా తప్పించుకోలేరు. విగ్రహాలు పట్టుకొని తిరుగుతారా? అందుకే 2వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో వాడాడు. పోత విగ్రహాలు, చెక్క విగ్రహాలు,
ఇర్మియా ద్వారా కూడా, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2 నుంచి 8 వచనాల్లో కూడా చెప్పాడు. ఇర్మియా ద్వారా ప్రకటించాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం చదవండి. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుతున్నాను. చూడండి, వెరీ క్లియర్గా చెప్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏమి జరగబోతుందో తండ్రి చెప్తూనే ఉన్నాడు. దండన సంవత్సరం వస్తుంది, కీడు వస్తుంది. తప్పించుకున్నట్టుకై మీరు ప్రయత్నం చేసినను మీరు చిక్కుల్లో పడతారే తప్ప తప్పించుకొనలేరు. ఎందుకనగా పంపిస్తుంది ఎవరండి? దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం నోట్ చేయండి. నీకు నీవే ఈ కీడును తెప్పించుకున్నావు. నీకు నీవే శిక్ష తెప్పించుకుంటివి. చాలు. దీనికి కారణం ఎవరో కాదు, మనమే. ఈ సంవత్సరం చూడండి, మళ్ళీ చెప్తున్నాను, 2024 న్యూ ఇయర్ మనమే ఇక్కడ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేశాం. 9 నెలలు అయింది, ఒక్కళ్ళు మారు మనసు పొందాల. ఆ బిగినింగ్లో 4 ఏం పొందారు అంతే. పేర్లు ఇచ్చినోళ్ళు లేరు, దాని గురించి ఆలోచించినోళ్ళు లేరు. చూడండి, చాలా సీరియస్గా ఆలోచించండి. మారు మనసు అంటే చాలా కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్, సింపుల్ యాటిట్యూడ్, ఒక చిన్న సబ్మిషన్. నీకు నీవే శిక్ష తెచ్చుకుంటున్నావు. నీకు బ్లెస్సింగ్స్ కావాలంటే నీవు ఆయన బిడ్డగా ఒక్క చిన్న సమర్పణ అండి, చిన్ని సమర్పణ. ఒక్కొక్కరికి బాప్తిస్మం ఇస్తుంటే సంఘాలని మనం చూసాం. ఇక్కడ పబ్లిక్ ఇస్తున్నప్పుడు అందరం చూసాం. దగ్గరగా 20% అటెండ్ అయ్యారు. అందరికీ చెప్పుకున్నారు. బ్లెస్సింగ్స్ వేరుగా ఉంటాయి, దీవెనలు వేరుగా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, అలవోకగా తీసుకోకండి. నీకు బ్లెస్సింగ్స్ కావాలా, మారు మనసు పొందు. నీకు నీవే శిక్షణ తెచ్చుకోకు. ప్రతి ఆదివారం గుడికి రా, 1000 రూపాయలు ఇయ్యి, 2000 ఇయ్యి, ఇట్లా కూర్చో, 21 రోజు ఉపవాసంలో ఉండు, భోజనాలు పెట్టు, భోజనాలు తిను. నో యూస్. మారు మనసు పొందు. నికోదేమా, నువ్వు సన్నిహితునిలో మెంబర్వి, ధనవంతుడివి, నువ్వు బోధకుడువు, అయినా నీకు మారు మనసు లేదు అన్నాడు. వెంటనే పొందాడా లేదా? మరి మనం ఎందుకు పొందటం లేదు? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనంలో అది ప్రతీకార సంవత్సరంగా మారిపోతుంది. ఒకవేళ నీవు ఇప్పుడు మారు మనసు పొందలేదనుకో, ఏమైపోతుందండి? ప్రతీకార సంవత్సరంగా మారిపోతుంది. We are having only 3 to 4 months time is there. October, November, December, including September, 4 months. మారు మనసు పొందండి. ఎంత గొప్ప ఆధిక్యత. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, డివోషనల్ సెక్రటరీ ఉన్నాడు, పేర్లు ఇవ్వండి. ఏముందండి? ఫ్రీ. రూపాయి అక్కర్లే. కావాలంటే మేమే ఖర్చు పెడతాం, మేమే తీసుకెళ్తాం, మేమే భోజనాలు అరేంజ్ చేస్తాం, మేమే ప్రార్థన చేస్తాం, మేమే ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనము. పగ తీర్చుకొను దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. చూసారా? ఒకవేళ నేను పగ తీర్చుకోవాలని అనుకున్నా, మీరు మారినట్లయితే విముక్తి సంవత్సరంగా మారిపోతుంది. మారారండి. నిజంగా నేను 77 ఏళ్ల వయసులో కేవలము ఈ ఒక్క మాట మీదనే జీవిస్తున్నాను. కొందరినైనా మార్చుకోగలిగితే దేవుని రాజ్యములోనికి యాకోబు పత్రిక 5:20 నెరవేర్చినట్లే, ఒక్క ఆత్మనైనా యూదా పత్రిక 1:22 నెరవేర్చినట్లే
ఒక్క ఆత్మనైనా మీరు కూడా ఒక్క ఆత్మ రక్షించుకోండి. మీరు రక్షించబడితే మీ కుటుంబం రక్షించబడుతుంది. నీ కుటుంబం రక్షించబడుతుందండి. ఫుల్ ప్రొటెక్షన్ అండి. యోబుతో ఏమన్నాడు? నీ ఇంటి చుట్టూ ఒక హెడ్జ్, అగ్ని కంచెనే ఉంచానన్నాడు కదా. సాతానుడు భయపడుతున్నాడు అక్కడ నిలబడి, ఇది తీస్తే తప్ప నేను ముట్టుకోలేను అంటున్నాడు. అటువంటి కంచె మన ఇంటికి రాబోతుంది. ఎప్పుడు? మారు మనసు పొందితే. అది చెప్పడానికే నేను వచ్చానన్నాడు యేసయ్య. లూకాసు వార్త 4వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల్లో. హితవత్సరమును ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు. అదే హితవత్సరము, మారు మనస్సు. అందుకే నీ సంవత్సరములు జరుగుతుండగా ఏం చెయ్యాలో చెప్పమంటే హబక్కూకు ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, నీవు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. లేకపోతే శిక్షా సంవత్సరంగా మారిపోతుంది. నాలుగు 19 చదివినప్పుడు ఏమనుంది లూకాలో? మీరు ఒకసారి చదవండి. 4:19. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏమిటా హితవత్సరములో ఉన్న సుందర వచనములు ఏమిటనగా, బీదలకు సువార్త ప్రకటన, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుట, ఇవన్నీ ఉంటాయి. ఇన్ని ఉన్నాయి. అయినా మనము ఎందుకు ఆలోచించలేకపోతున్నాం చెప్పండి? చివరిగా జస్ట్ 8 minutes ఆర్ దేర్. లాస్ట్ పలుకులు చూడండి. 17, 18, 19 వచనాలు. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణ. హల్లెలూయా. చాలండి. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా. అలర్ట్ అవ్వండి. హల్లెలూయా. ఇక్కడ 7 పాయింట్లు ఉన్నాయి. 7 పాయింట్స్. 7 పాయింట్స్ తర్వాత చదవండి. లేకపోతే మళ్ళీ హబక్కూ గ్రంథం వచ్చే వారం కూడా చెప్పడానికి ఇంకా ఎందుకు, చాలు. 7 పాయింట్లు అనగా నీ ప్రార్థన. ఇక్కడ ప్రార్థన ఇదేంటండి? ప్రార్థన. అందరూ చెప్పాలి. ప్రార్థన. నీ ప్రార్థన, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది కాదు ప్రార్థన. ఏది లేకపోయినా నీ ప్రార్థన ప్రార్థనగానే ఉండాలి. ఏవైనా లేకపోని, అది ఇక్కడ చెప్పిన అంతర్లీనమైన మాట. నీ ప్రార్థన ఎప్పుడు ప్రార్థనగానే ఉండాలి. హల్లెలూయా. ఎంతసేపు ఏకరు పెట్టడం కాదు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది. నో నో నో. ఏమండి, బిర్యానీ అంటే ఉట్టి ముక్కలు తినడం కాదు. అనో లేకుండా ఎవడన్నా బిర్యానీ తింటాడా చెప్పండి? అన్నం లేకపోతే బిర్యానీ తింటామా? వితౌట్ రైస్ దేర్ ఇస్ నో బిర్యానీ. మీనింగ్ ఆఫ్ బిర్యానీ రైస్ ఉంటేనే. అలానే నీ ప్రార్థనలో విశ్వాసం ఉంటేనే ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేసినా తన సక్సెస్ కొరకు ప్రార్థన చేస్తాడు. నాకు విజయం కలగాలని ప్రార్థన చేస్తారు, నన్ను దీవించమని ప్రార్థన చేస్తారు. బిర్యానీ తిన్నా, బగారు తిన్నా, ఏమి తిన్నా ముందు కడుపు నిండాలని తింటారు, కానీ ఉట్టి ముక్కల కోసం ఎవడు పోడు.
అలానే నీ ప్రార్థనలో కూడా ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. ఇఫ్ యు ప్రే విత్ ఫెయిత్, అందుకే విశ్వాసముతో ప్రార్థన చేశాడు. వెంటనే పరలోకపు డోర్స్ ఓపెన్ అయ్యి మిస్టర్ జాన్, ప్రకటన గ్రంథం 4:1-2-3 నీవు పైకి రా అంటున్నాడు. ఆయన ఉన్నది ఎక్కడ? పద్మాసులో. ఇప్పుడు ఎక్కడ రమ్మంటున్నాడు? అర్థమవుతుందండి? ఇప్పుడు నీవు పాలవంతలో నీ ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే, అమ్మా పైకి రా, ఐ వాంట్ టు టాక్ విత్ యూ. అసలు పైకి తీసుకెళ్ళి 22 అధ్యాయాలు రాయించాడు. జరగబోవు సంగతులన్నీ రికార్డ్ చేసింది ఆయనే. ప్రార్థనకు సమాధానం ఎంతగా ఇచ్చాడో చూడండి. దానియేలు ప్రార్థన చేశాడు, గాబ్రియేలే దిగి వచ్చాడు. పౌలు గారు ప్రార్థన చేశారు, 3rd హెవెన్ డోరే ఓపెన్ అయింది. మిస్టర్ పాల్ కమ్ టు మీ అన్నాడు. పరదేశునకు 3వ ఆకాశానికి వెళ్ళానని రికార్డ్ చేశాడు. ఇవన్నీ చెప్పుకోవడానికి కథలా? చందమామ కథలా? నీవు చెయ్యలేవా? నీవు పనికిరావా? కేవలం వినటానికే పరిమితమైందా? రేపు పరలోక రాజ్యములోనికి నీ బదులు వేరే వాడిని పంపిస్తావా? నీ కష్టాలుంటే, అపజయాలుంటే మనం పాట పాడతాం కదండి. నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నావలో కాలిడుము నా సేవ నడిపించు నావా. ఇప్పుడు ఇజ్రాయేలీలు యూదులు చేసింది ఇదే. ఏం చేశారంటే, ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదిలితిని పరమార్థము మరచితిని ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదిలితిని. ఆహా, ప్రపంచ నటనలలో పరమమును పొంది ఫలహీనుడనై పాటింతు నడిపించు నావా. హల్లెలూయా. This is real prayer. This is real prayer. ఈ స్ట్రేంజర్ డాక్టర్ మాస్లోమణి గారు మన గురించే రాశాడు. ప్రభు మార్గాన్ని ఎప్పుడో వదిలివేశాం, ప్రార్థించుట మానిపారేశాం, ప్రభు వాక్యము అప్పుడప్పుడు చదువుతున్నాం, పరమార్థము అసలు తెలియదు. ప్రపంచ నటనలలో అబ్బా ఎంతటి ప్రవీణత ఉందో మనకి తెలుసు. ఇఫ్ యూ టాక్ అబౌట్ పొలిటికల్ నాలెడ్జ్ అబండెంట్, రిగార్డింగ్ క్రికెట్ అబ్బో, సినిమా ఏ టికెట్ ఏ రోజున ఎన్ని గంటలకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దాని యొక్క రివ్యూస్ కూడా చెప్పగలరు. ఫలహీనుడనై ఎప్పుడు పాటింతు
మాట. ఎంత మంచి. మరి మనము కూడా హబక్కూకు ప్రార్థన విని లేద్దామా, మారదామా? 9 నెలలు అయిపోయింది. డివోషనల్ సెక్రటరీ మన పాస్టర్ గారు అనౌన్స్ చేసుకోవడమేనా? అదేదో కొత్త మాట వినపడుతుంది మారు మనసు అని. మనం ఎప్పుడైనా విందామా? ఒక నలుగురిని తెచ్చుకుందామా? దండోరకపోతుంది దేనికి? ఆత్మల రక్షణ. ట్రాక్స్ పంచుతుంది దేనికి? ఆత్మల రక్షణ. సెమీ క్రిస్మస్లు పెట్టేది దేనికి? ఆత్మల రక్షణ. పబ్లిక్ మీటింగులు పెట్టేది దేనికి? బిర్యానీ తినటానికా? కాదు కదా, ఆత్మల రక్షణ. హబక్కూ గ్రంథము దేనికి? ఆత్మల రక్షణ. 6:28లో రాసి 607లో కొట్టేసేదాకా కూడా వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. ఈనాడు మనము కూడా నిద్రపోయే బ్యాచ్లో ఉంటుందండి. లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఒక్కసారి ప్రభువా, అందరూ కూడా 2 చేతులు పైకెత్తండి. నోరారా మన ప్రార్థన పరలోకానికి చేరాలి. హబక్కూకు ప్రార్థన మన ప్రార్థనగా నిలవాలి. హబక్కూకు నేర్పిన ప్రార్థన మన నోట పలకాలి. ఒక్కసారి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో సహోదరి, సహోదరుడా. ఒక్కసారి నీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, నీ ఇంటిని జ్ఞాపకం చేసుకో, నీ స్థితిగతులను జ్ఞాపకం చేసుకో, నీ చీకటి బ్రతుకులను జ్ఞాపకం చేసుకో, నీ జబ్బులను జ్ఞాపకం చేసుకో. బట్ వేర్ ఆర్ హ్యావింగ్ లవింగ్ గాడ్, హిజ్ నేమ్ ఇస్ జీసస్. నేనున్నాను అంటున్నాడు. హితవత్సరమును ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నాను. సర్వ సృష్టిని సృష్టించినది నేనే, మిమ్ములను కూడా సృజించినది నేనే. మీలో ఉన్న ఊపిరి నాదే, ఆరోగ్యము నేనిచ్చినది, మీ కుటుంబములు నేనిచ్చినది, మీ భర్తలు భార్యలు పిల్లలు నేను మీకు అనుగ్రహించాను, మీరింటున్న ఇళ్ళు నేనిచ్చాను, మీ పిల్లలను నేనిచ్చాను, నీకు సమస్తమును ఇచ్చాను. మర్చిపోయావా? 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 నీకిచ్చిన సంపదన, ఘనత, నేమ్ అండ్ ఫేమ్ను చూసి అన్యులు గర్వించి మోసపోయారు. కానీ మనకు తెలుసు యేసయ్య ఇచ్చాడని. అందుకే యేసయ్యా, యేసయ్యా నేను నిన్ను మర్చిపోలేదు అనండి. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మరువనయ్యా, నిన్ను మరువనయ్యా. ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా, నిన్ను మరువను సయ్యా, నిన్ను మరువను యేసయ్యా. బ్యూటిఫుల్. ఎవరు కూడా ప్రార్థన చేయడం మర్చిపోకండి. నీ ఆత్మను తండ్రికి అర్పించండి. ఈ సంవత్సరమే 2024 రిడెంప్షన్ ఇయర్, రిడెంప్షన్ ఇయర్. దాహముతో నేను చూసారా, దాహంతో ఉన్నామని నీవే దిగి వచ్చావా? మాకు దాహమును తీర్చుడు కొరకు దిగి వచ్చావా? దాహార్తిని తీర్చుడు కొరకు వచ్చావా?
సమరయ స్త్రీతో అన్నారు కదా, నీ కడుపులో గుండా జీవ జల నదులను ప్రవహింపచేస్తాను. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్, నీ కడుపులో జీవ జల నదులు ప్రవహింపచేస్తాను. అదే వాగ్దానం ఇప్పటికీ నీలో నాలో నిలిచి ఉన్నది. నిన్ను మరువను యేసయ్యా. ప్రియులారా, ఇంకా ఏమి పుస్తకాలు మనతో మాట్లాడాలి? 35 పుస్తకాలు మాట్లాడాయి. ఓన్లీ 4 books ఆర్ దేర్. పాత నిబంధన ప్రవక్తల మాటలు విని 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 ఇంత దూరం వచ్చాం. ఎందుకు మార్పు రాలేకపోతుంది? ఎందుకు బలపడలేకపోతున్నాం? నీ ఒక ప్రాఫిట్గా ప్రాఫిటస్గా లేపాలని కదా తండ్రి వచ్చింది. మీ కొరకే కదా నేను దిగి వచ్చినది అని యేసయ్య పలికిన మాటలను మర్చిపోకండి. నేను మహిమపరచబడినట్లుగా మిమ్ములను నేను మహిమపరుస్తాను అన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలలో, నేను మహిమపరచబడబో దినము వచ్చుచున్నది, నన్ను తండ్రి మహిమపరిచినట్లుగా నేను మిమ్ములను మహిమపరచెదను. నా యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరును మహిమపరచబడతారు. నేను మీ ఇంటికి వస్తాను, నేను మీతో ఉంటాను, నేను మీలో ఉంటాను. ఎంత చక్కటి మాటలండి! యేసయ్య పలికిన మాటలండి. నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. నీవు నాలో ఉండగా, నేను నీలో ఉండగా నిన్ను ఎవరు ముట్టుకోగలరు? నిన్ను ఎవరు తాకగలరు? బలపడు, లే, గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్ అండ్ ప్రే టు ది లార్డ్. ప్రభువా, నేను నీ వాడను, నీవు నా వాడవి తండ్రి. ఈ ఒక్క మాట అనగలిగితే హీ ఈజ్ రైట్ టు బ్లెస్ యూ. ఈరోజు హబక్కూకు గ్రంథముతో మనల్ని దీవించి ఆశీర్వదించనై ఉన్నాడు. ఒకే ఒక్క మాట, యేసయ్యా, 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 నన్ను దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పసిబిడ్డలను ఆశీర్వదించు. ఆమెన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, హబక్కూ గ్రంథమును ధ్యానింపచేశారు, మాతో మాట్లాడారు. యెహోవా దినము వచ్చుచున్నది, అయినను మీరు విశ్వాసముతో ప్రార్థించినట్లయితే నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను.